నమస్తే వెల్కమ్ టు నా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలు. $1,700 మంది నిరుద్యోగులను 40 కోట్లు మోసం చేసిన బుద్ధయోగ ఫౌండేషన్. అన్న క్యాంటీన్లలో ₹5కి ఆహారం అందడం పట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం. గుంటూరు జీజీహెచ్లో ప్రపంచ హిమోఫిలియో దినోత్సవం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం గుంటూరులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలుకు డెమో నిమిత్తం విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం గమనించినట్లయితే కొంచెం గ్యాస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం అబ్బాయి పడుకోవాలండి. జనరల్గా ఏంటంటే అండి, స్కూల్స్లో ఏదైనా ప్రత్యేకంగా ఒక ప్రమాదం జరిగినప్పుడు అందరూ కంగారు పడిపోతారు, ప్యానిక్ ఉంటుంది అన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. ప్యానిక్ టైంలో కరెక్ట్గా మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడమే మాక్ డ్రిల్ అని అంటారు. ఈ మాక్ డ్రిల్ ఎలా చేయాలో ఇంతపటి ఎవరికి తెలియదు. అందువల్ల మేము ఏం చేసామంటే మాక్ డ్రిల్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక వీడియో రూపొందించాం. ఆ వీడియోని చూపించి ఈ స్కూల్లో మీ అందరి ముందు ప్రాక్టీస్ చేయించాము. ఆ ప్రాక్టీస్లో ఈ నెక్స్ట్ జెన్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అన్ని తరగతుల పిల్లలు అనమాట. ఈవెన్ ఎల్కేజీ అండర్ యూకేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఎంతూజియాజం. టీచర్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్ మేనేజ్మెంట్ కూడా దీనికి సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ని, స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకసారి స్మోక్ కానీ ఫైర్ కానీ వచ్చినప్పుడు ఎలా ఎవాక్యువేట్ చేయాలి, చేసిన తర్వాత గదుల్లో ఒకవేళ మార్నింగ్లో కానీ ఎక్కడైనా మిగిలిపోయిన విద్యార్థుల్ని అక్కడ స్కూల్లో నుంచే పిల్లలతోటి
సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ తయారు చేయడం కానీ, ఇవాక్యువేషన్ టీమ్ కానీ అవన్నీ కూడా మాకు వాళ్ళు నేర్పించడం జరిగింది. విద్యార్థులతోటి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ అంతా కూడా చేయడం జరిగింది. దీనికి స్టేట్ డీజీ గారు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆర్ఎఫ్ఓ గారు, డిఎఫ్ఓ గారు, జిలానీ గారు, ఆర్ఎఫ్ఓ అందరూ సిబ్బంది మొత్తం ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నిన్న కూడా వచ్చి మాకు ఒకసారి చెప్పి ఎలాగా టీమ్స్ని ఎలా చేయాలని చెప్పారు. తద్వారా ఇట్లానే మిగతా స్కూల్స్ వాళ్ళని కూడా ఇక్కడ రీజియన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి స్కూల్కి వెళ్ళి మేము చేయలేము, మీ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి అనేది మాకు చెప్పడం సూచించడం జరిగింది. మిగతా స్కూల్ యాజమాన్య మిత్రులందరూ కూడా వచ్చున్నారు. సో దీన్ని ఒక ఇక్కడ గుంటూరు ఒక నెక్స్ట్ జెన్ స్కూల్ అని కాకుండా స్టేట్ వైడ్గా సార్ ఇందాక చెప్పినట్లుగా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మా వైపు నుంచి స్కూల్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా అసోసియేషన్ వారి తరఫు నుంచి కూడా అన్ని చేస్తామని, అట్లాంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి కూడా అవగాహన కల్పించి మన స్టేట్లో ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఒకవేళంటే వాటిని పూర్తిగా మనం నివారించలేకపోవచ్చు, బట్ అది జరిగినప్పుడు ఎలాగ దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అనేది ముఖ్య పాఠంగా వాళ్ళకి ఈ రోజున చేయడం జరిగింది. దీనికి ఇక్కడ దాకా వచ్చి పర్యవేక్షించి మా అందరికీ కూడా చెప్పిన టోటల్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరికీ, మా స్కూల్ యాజమాన్యాలందరి తరఫున, మా నెక్స్ట్ జెన్ స్కూల్ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మానసిక ఒత్తిడి గురి అవుతూ ఆత్మహత్యలు పాల్పడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సుమారు 800 హైస్కూల్లో పనిచేస్తున్న యోగా ఇన్స్ట్రక్టర్స్ అసిస్టెంట్లు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వ హైస్కూళ్లలో యోగా టీచర్స్ ను నియమించుకోవాలని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో గుంటూరులో ఉన్నటువంటి బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ కొంతమంది నిరుద్యోగులకు 2 నెలల పాటు యోగా శిక్షణ ఇచ్చి ప్రభుత్వ హైస్కూళ్లలో పనిచేసే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వందలాది మంది యోగా ఇన్స్పెక్టర్స్ నియామకాలు జరిగాయని, నెలకు 35,000 రూపాయలు సాలరీ ఇస్తామని చెప్పిన బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ యాజమాన్యాలు ఉద్యోగం చేరినప్పటి నుంచి ఉద్యోగ జీతాలు సక్రమంగా ఇవ్వలేదని, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉద్యోగ భద్రత కరువైందని, ప్రభుత్వం వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఎఫ్ఐఎఫ్ జిల్లా కార్యదర్శి వలి డిమాండ్ చేశారు. నియామకాలు చేపట్టిన వంటి ప్రభుత్వం స్కూళ్లలో ఉద్యోగం నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్ టీచర్లుగా పనిచేసుకోవడం జరుగుతుందని, జీతాలు చెల్లించడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం యోగా ఇన్స్పెక్టర్లు మరియు అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రతపై ఆలోచించాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాలమైన జీతాలు చెల్లించాలని బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతి తీసుకుని 2022 సంవత్సరంలో సయ్యద్ వలి బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ ను స్థాపించారని, యోగా వాలంటీర్లు కావాలని ఇచ్చిన ప్రకటన ద్వారా చాలా మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, వారికి దాదాపు 2 నెలలు యోగా శిక్షణ ఇచ్చి పరీక్షలో నెగ్గిన వారికి యోగా సర్టిఫికేట్ ఇచ్చి విద్యా కమిషనర్ ద్వారా ఉచిత పొరుగు సేవలపై జీవో తెచ్చి ఎంఈఓ డిఈఓల ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్స్ జారీ చేయించి యోగా సర్టిఫికేట్ పొందిన వారికి యోగా ఇన్స్ట్రక్టర్ మరియు యోగా అసిస్టెంట్స్ గా ప్రభుత్వ పాఠశాలలో నియమించారని, వీరికి మొదట 34,000 జీతమని ఆశ చూపి తర్వాత 25,000 ఇస్తామని చెప్పి విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14 మందికి పైగా పాఠశాలలు నియమించారని, 5-6 నెలలు 17,000 రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జీతం జమ చేసి మిగిలినది ప్రూఫ్ హెచ్ఆర్ఏ అని నమ్మించారని, పీఎఫ్ ఖాతాలు ఎవరికి ఇవ్వకుండా 14 నెలల తర్వాత నుండి జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని, యోగా టీచర్లను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకుని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. దాదాపు 24 నెలల నుండి మభ్యపెడుతూ ఎదిరించి గట్టిగా అడిగిన వారికి ఫౌండేషన్ నుంచి తొలగిస్తూ వారిని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని బెదిరిస్తూ మధ్యవర్తుల ద్వారా బక్కు అభ్యర్థి వద్ద 3-5 లక్షల వరకు వసూలు చేసి సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వం పరం చేస్తాం. ఆశ చూపి ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వం 1400 మంది యోగా టీచర్లు ఎన్నో బాధలు అనుభవిస్తూ పనిచేస్తున్నారు. ఏం చేయాలో ఎవరికి వారికి గోడు చెప్పుకోవాలో అర్థం కాక స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరించడం సరికాదని అన్నారు. పాలకులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకుని వారి సమస్యను పరిష్కరించి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుని వారికి ఉద్యోగ రక్షణతో పాటు నుండి యోగా ఫౌండేషన్ సభ్యుల నుండి రక్షణ ఇప్పించవలసిందిగా కోరారు. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ వారిని సంప్రదిస్తే నెల 15వ తేదీ లోపల జీతాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కి వినతి పత్రం మాకు న్యాయం కావాలని కోరగా డీఎస్పీ ద్వారా విచారణ జరిపించి బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మాయమాటలు పడి నిరుద్యోగం మోసపోవద్దని ఎస్పీ నిరుద్యోగులకు చెప్పారు. నిరసన కార్యక్రమంలో మస్తాన్ రావు, రెహమాన్, అలకబక్షు, సుబాని, బాయితులు సునీత, గొల్లా బాబ్జీ, సంతోష్, అరుణ, విమల పాల్గొన్నారు. నగరంలో బుద్ధయోగ ఫౌండేషన్ అనే సంస్థ దాదాపు 1700 మందిని బుద్ధయోగ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఈనాడు ఆ యొక్క సంస్థ బ్రాడీపేటలో ఉంది. ఆ సంస్థను కూడా ఎత్తివేసి ఆచూకీ లేకుండా పోయింది.
ఇదే బుద్ధయోగ ఫౌండేషన్ వ్యవస్థ నిర్వాహకుడైనటువంటి వలీ గారిని 2 నెలల క్రితం మేము పట్టుకోవడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్ లో పట్టుకుంటే అండలపేట పోలీసులు వచ్చి అతని దగ్గర అతని రికార్డ్స్ కానివ్వండి, అతనికి సంబంధించిన అన్ని తీసుకున్నారు. తీసుకుని 2 నెలల్లో నేను యొక్క 40 కోట్ల రూపాయలు దశల వారీగా ఇస్తాను జనవరి నుంచి మార్చి లోపని చెప్పి ఈనాడు పత్తా లేకుండా అతను వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా గౌరవనీయులు ఎస్పీ గుంటూరు ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము అవసరమైతే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తాము. దీనికి సంబంధించి ఈ యొక్క దర్యాప్తుని మన డీఎస్పీ గారు అరవింద్ గారు చూసుకుంటారు. ఖచ్చితంగా అభ్యర్థులందరికీ ఏదైతే ఈ యొక్క 40 కోట్ల రూపాయలు మోసం చేసిన బుద్ధయోగ ఫౌండేషన్ నిర్వాహకుల్ని అరెస్టు చేసి మేము న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా తీసుకుంటామని ఎస్పీ గారు ఈ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఒకటే కోరుతా ఉన్నాము, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా అధికారులు పేదవాడు 1000 రూపాయలు ఇవ్వకపోతే ఇళ్లకొచ్చి వసూలు చేసే ఈ యొక్క ప్రభుత్వాలు మరి 40 కోట్ల రూపాయలు మోసం చేసి ఎగనామా పెట్టి వెళ్లిపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాలి. మేము లోకేష్ గారిని కూడా యువ నాయకులు కాబట్టి యువకులు ఇక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు. 1700 మంది లక్షల నుంచి దాదాపు 7 లక్షల రూపాయల దాకా అతనికి డబ్బులు కట్టారు. అందరూ పల్లెటూళ్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ 40 కోట్ల రూపాయలు వసూలు చేయడమా లేదా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఏదో ఒక విధంగా వీళ్ళు న్యాయం చేయాలని మేము అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాము. షేక్ వలీ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకి ఆహారం అందడం పట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. గురువారం అమరావతి రోడ్ ఐడి హాస్పిటల్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ప్రజలతో కలిసి టిఫిన్ చేస్తూ వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం టిఫిన్ చేసిన 30 రూపాయలకి పైగా ఖర్చు అవుతుందని, కానీ అన్న క్యాంటీన్లలో పూటకు 5 రూపాయలకి ఆహారం అందుతుండడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్లో అదే ఆహారంపై ప్రజలు QR కోడ్ ద్వారా అందిస్తున్న అభిప్రాయాల మేరకు పలు మార్పులు చేస్తున్నారన్నారు. క్యాంటీన్ కి వచ్చే ప్రజల సంఖ్య అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని, ఏ ఒక్కరికి ఆహారం అందలేదని ఫిర్యాదు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్షయ పాత్ర సిబ్బందిని నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు గుంటూరు GGH లో ఉదయం ప్రపంచ హిమోఫిలియో దినోత్సవం నిర్వహించి జిల్లా వైద్యులు హిమోఫిలియో సదస్సుకు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు నందు సుశ్రుత హాల్లో అవగాహన కార్యక్రమాన్ని GGH సూపరింటెండెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రాగా ఆయన మాట్లాడారు. Field of hemophilia to help the hemophilic patients, headed by Dr. Maganti Prasad Garu, is an orthopedic surgeon. Unfortunately, today he has not come here because he has gone on some personal work to Delhi. So Maganti Prasad Garu, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్స్కి ముందున్నటువంటి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, జన్యుపరమైనటువంటి లోపంతో రక్తస్రావం చెంది అనేక మంది ఇబ్బందులు పడేటువంటి వ్యాధి హిమోఫీలియా. అటువంటి వ్యాధి కోసం నిర్ధారణ చేసుకొని అవసరమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడంలో చాలామందికి అవగాహన లేకపోవడం, దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా దీని ఒక రోజుగా జరుపుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం, పేషెంట్స్తో ముఖ్యంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో గత సంవత్సరంలోనే ఒక నాగదుర్గ అనే పేషెంట్కి హీమోఫీలియాతో బాధపడుతూ తన సర్జరీ జరుగుతున్నప్పుడు అత్యంత విలువైనటువంటి హీమోఫీలియా ఫ్యాక్టర్స్ని దాదాపు 1,30,00,000 రూపాయలతో ఆ రోజు ఆ పేషెంట్ని అవసరమైనటువంటి ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్ లంగ్ మీద అతన్ని బ్రతికిచ్చేటువంటి కార్యక్రమం చేసినందుకు ముఖ్యంగా డాక్టర్ జాహ్నవి గారికి అలాగే వెంకారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తూ ఉందో దానికి తగినట్టుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల సేవలో ముందుకున్నాయి.
తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి సేవలు అందిస్తూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిని రాబోయేటువంటి సంవత్సరంన్నర కాలంలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా అన్ని మౌలిక వసతులతో పాటు డాక్టర్స్ కొరతను, అలాగే ఎఫ్ఎన్ఓ ఎంఎల్ఓస్ కొరతను, అలాగే సిబ్బంది కొరతను కూడా పూర్తిగా రీప్లేస్ చేస్తూ ఒక మెరుగైనటువంటి మంచి హాస్పిటల్గా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. పాడు నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వస్తువుల కల్పన పట్ల ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాల మేరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం చేస్తున్నామన్నారు. కార్మికుల రేషనలైజేషన్ ద్వారా పారిశుద్ధ్య పనులు మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో సమస్యలు, అంతరాయాలు గుర్తించామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే బుడంపాడులో గత పర్యటనలో ఆదేశించిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకుని ఆయా పనుల జాప్యంపై ఇంజనీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సీసీ రోడ్ల డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలన్నారు. పర్యటనలో డిఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఏలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. తిరిగి ఊరంతా ఒక రోజు 2 రోజులు అని పెట్టి మొత్తం క్లియర్ చేయాలి. మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గుంటూరులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక వారోత్సవాలు. $1,700 మంది నిరుద్యోగులను 40 కోట్లు మోసం చేసిన బుద్ధయోగ ఫౌండేషన్. అన్నా క్యాంటీన్లలో ₹5కి ఆహారం అందడం పట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం. గుంటూరు జీజీహెచ్లో ప్రపంచ హిమోఫిలియో దినోత్సవం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.